టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సోషల్ ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫిల్మ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించినా కూడా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఈ మూవీని మే నెలకు వాయిదా వేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మెగాస్టార్ విశ్వంబర మూవీని మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇక ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్ లో బిజీ అవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీలోని ఒక సాంగ్ని హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. రేపు కోకాపేటలో సాంగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్ లో 600 మంది డాన్సర్స్ తో చిరంజీవి స్టెప్పులు వేయనున్నారని తెలుస్తుంది. ఆ పాటకు శోభా మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారని సమాచారం. ఈ సాంగ్ తర్వాత మళ్లీ షూటింగ్ ను పూర్తి చేయనున్నారని టాక్. ఇక మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీకి ఇదే హైలైట్ గా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 26 రోజుల పాటు షూటింగ్ జరిగింది. వారి ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీం ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. ఇంటర్వెల్ కోసమే 26 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఇకపోతే సోషల్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా భారీ విఎఫ్ఎక్స్ తో విశ్వంబర చిత్రం ఉండనుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ మూవీ విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవి గతంలో చేయని విధంగా ఈ సినిమా స్టోరీ ఉండబోతుంది. చిరంజీవి లుక్ కూడా డిఫరెంట్ గా ఉందని ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ని చూస్తే తెలుస్తుంది. విశ్వంబర చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత చిరు త్రిష కలిసి నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరిగాయని తెలుస్తుంది. ఈ మూవీని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో 5 భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. మొత్తానికైతే ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చిరంజీవి కసిగా ఉన్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. విశ్వంబర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.